संवत्सरं दीर्घं दीर्घमायुः अर्चित प्रार्चित प्रियमेधासो अर्चित अत्यन्तपुत्रका उत प्रणुर्चित सर्वारिष्टनिवारकं शोकरं पिङ्गाक्षमक्षापहं सीतान्वेषणपण्डितं तत्परं कपूरं कोटीन्द्रसूर्यप्रभं लङ्काद्वीपभयङ्करं सकलं सुग्रीवसन्मानितं देवेन्द्रादूतं भजे नानानामदेश्या समस्तभक्तजनानाम् अस्माकं मम सह कुम्भानां क्षेमस्थैर्यधैर्यवीर्यविजय अभय आयुः आरोग्य अष्टैश्वर्यत्वं ऋणपीडा शत्रुपीडा ग्रहपीडा दृष्टिपीडा परिहारार्थं सकलदोषनिवारणार्थं धनधान्यकनकवस्तुवाहन आयुरारोग्य अष्टैश्वर्यत्वं मनोवाञ्छार्थाचित्तं समस्तमङ्गलाव्याप्तित्वं श्रीमन्महादेवाय नमः श्री शिवाञ्जनेश्वराय नमः श्री आनन्दभैरव कर्पूरमङ्गलमहावीराय श्री शिवाञ्जनेश्वराय नमः कामार्थसिद्धये पुत्र पौत्र धनं धान्यम् अस्तु स्वाहा विगोरदं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमे వర్షాకాలం కంటే ముందు రోడ్డు చేయాలనే సంకల్పంతో ఇంకో అదనంగా 25 లక్షలు మొత్తం 35 లక్షలతో ఈరోజు మనం ఈ కార్యక్రమానికి కొబ్బరికాయ పెట్టి మనం స్టార్ట్ చేసుకుందాం. దీనికి సాగర్ స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కాలనీకి ఇంకా ముందు ఏదైతే అవసరం ఉందో సార్ గారి ద్వారా మనం నిధులు తీసుకొని ఈ కాలనీ డెవలప్ చేయడానికి నేను కూడా మీకు సహకరిస్తానని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఇంకా ఈ సీసీ రోడ్ నిర్మాణానికి కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి తీర్మానాలు కావచ్చు, ఇంకా ఏమైనా పనులున్నా కూడా గ్రామ పంచాయతీ నుంచి ఇమీడియట్గా జరిగే విధంగా మా గ్రామ పంచాయతీ తరఫున మా పంచాయతీ కార్యదర్శి మరియు మా గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి ద్వారా మేము వెంటనే స్పందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ జగిత్యాల పట్టణ అభివృద్ధి కొరకు సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డికి మద్దతు చేస్తానని కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేస్తూ ఈరోజు ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నందుకు అభినందనీయం. మరి నేను కూడా 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి వారు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా నేను కూడా ఆయన తోడుగా ఉండాలని చెప్పి ఆయన ఎంబడి పనిచేస్తున్నాను. దాదాపు జగిత్యాల పట్టణానికి మున్సిపల్ పాలకవర్గం కంప్లీట్ కాకముందు అయితే ప్రతిరోజు ఏదో ఒక వాళ్ళ కొబ్బరికాయలు కొట్టుకుంటూనే పోయినాం. అంటే అన్ని నిధులు తీసుకొచ్చేయడం కాబట్టి మనము అభివృద్ధి చేసే వాళ్ళను మనం గౌరవించాలి. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కూడా మీరందరూ ఆశీర్వదించాలి. ఎందుకంటే 7 లక్షల కోట్ల అప్పున్న రాష్ట్రాన్ని మరి ఇప్పుడు మరో 1,50,000 కోట్ల అప్పు అయిందని చెప్తున్నారు. అవి కూడా నేను అసెంబ్లీలో చెప్పాను ముఖ్యమంత్రి గారు. అవి వారు చేసిన అప్పు ప్లస్ మితి కట్టడానికే జరిపోయినాయి. ఈయన చేసింది ఓన్లీ 5,000 కోట్ల అప్పే ఎక్కువ చేసాడు. మరి ప్రతి ఫస్ట్కు అందరికీ నెల జీతాలు ఇస్తున్నారు, మరి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. నిరంతరం జరిగే కార్యక్రమాలు ఇట్లాంటి రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేసుకుంటూ మరి ఈ రాష్ట్రాన్ని ఒక నిజంగా ఆయన రేవంత్ రెడ్డి గారు ఆయన లేకుండా అక్కడ ఆయన ప్లేస్లో ఎవరున్నా కానీ ఈ రాష్ట్రం నడుచుడు ఇబ్బందుల పాలు ఉంటుండే. కాబట్టి ఏది ఏమైనా మనం పనిచేసేవారని గుర్తించాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కానీ ఇక్కడ సంజయ్ కుమార్ గారిని మనం గుర్తించాలి, వాళ్ళకి మనం ఆశీర్వదించాలి, దీవించాలి. మరొకసారి వాళ్ళను అసెంబ్లీకి పంపించి మరొకసారి ప్రభుత్వాలు చేయడానికి మనం సహకరించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. పురపాలక సంఘ ఉపాధ్యక్షులు వర్షం వచ్చినా కానీ మరి అటు ఇటు రాకపోకలు బంద్ అయ్యి మరి దానిలో జేసీబీలో పోయి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. పోలీసు కాపలా ఉండి తీసుకుపోయే పరిస్థితి. మరి ఇప్పుడు దానికి కూడా సంజయ్ అన్న గారు నిధులు 4 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపడం జరిగింది. మరి అతిపెద్ద సమస్య అది తీర్చినందుకు మన సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు గతంలో మరి ఆగిపోయిన పనులు డబుల్ బెడ్రూమ్లలో నీటి సరఫరా కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ విద్యుత్ సప్లైకి సంబంధించినటువంటి పనులు బకాయి ఉన్నందుకు దానికి కూడా నిధులు తీసుకొచ్చి మరి ఈ వారం 10 రోజుల లోపల అందరూ గృహప్రవేశానికి వెళ్ళేందుకు మొత్తం సిద్ధం చేసినటువంటి సంజయ్ అన్న గారికి
అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను చైర్పర్సన్ ఒక 11 నెలలు మాత్రమే ఉండడం జరిగింది. ఈ 11 నెలల్లో స్టార్టింగ్లో నేను అనుకున్నారే అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, అసలు అవ్వట్లేదు ఏంది అని చెప్పేసి చూస్తున్న రోజుల్లో మరి సంజయ్ అన్న మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ఎట్లా దీన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి నన్ను ముందుకు తీసుకెళ్ళి మరి నేను వచ్చిన తర్వాత ఒక 3-4 నెలల లోపలనే 20 కోట్ల పనులు నాతో చేయించడం జరిగింది. మరి ఈ 20 కోట్ల పనులు చేసిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా కానీ పర్లేదు ఇంత మంచిగా పనులు చేసారు అంటే దానికి కారణం మరి సంజయ్ అన్న మమ్మల్ని వెనకాల నుండి నడిపించారు కాబట్టి మరి నేను ఇంత గొప్పగా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అట్లాగే ఈ సీసీ రోడ్డు కూడా నాతోటి ఒకసారి టెంపుల్లో ఒక పూజ జరుగుతున్నప్పుడు అమ్మ నాకు వెళ్ళడం ఇప్పుడు వీలు కాదు, నువ్వు వెళ్ళి అక్కడ చెప్పు మన వాళ్ళందరితోటి బ్రిడ్జ్ కూడా ప్రతిపాదన చేయడం జరిగింది, అట్లాగే ఈ రోడ్డు కూడా ప్రతిపాదన చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. మరి అందులోనే నేను చెప్పి ఒక నెలన్నరనే అవుతుంది, మరి అంతలోపల ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి అట్లాగే బ్రిడ్జ్ కూడా ప్రతిపాదన చేసినాం, అది కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి రాకపోకలు ఇబ్బంది అవుతున్నాయి. ఏ చిన్న వర్షం పడినా ఏ కొంచెం వరదలు వచ్చినా ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వాటర్ వచ్చి రాకపోకలు అన్నీ ఆగిపోయి జేసీబీలు పెట్టి మేమే ప్రత్యక్ష సాక్షులం కాబట్టి జేసీబీలు పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి మొత్తం ఇక్కడ ఒక క్యాడర్ని అందరినీ పెట్టి అందరినీ ఇక్కడ నుంచి ఇటు నుంచి అటు నుంచి ఇటు తీసుకెళ్లడం జరిగింది 3-4 రోజుల పాటు. వాళ్ళకి ఇక్కడ ఆహారం కూడా కొనుక్కొని ఇక్కడ నుంచి వెళ్ళి కొనుక్కునే పరిస్థితుల్లో లేనప్పుడు మరి ఆహారం కూడా అందించడం జరిగింది. మరి అట్లాంటి పరిస్థితిలో ఉన్న గోవిందపల్లె ఈ రోజు ఒక రూపు దాల్చబోతున్నాడు, దానికి కారణం సంజయ్ అన్న. మరి ఇట్లాగే జగిత్యాల నియోజకవర్గం చూసుకుంటే వచ్చి ఒక పేపర్ ఇచ్చినట్టు ప్రతి ఒక్కరు కొన్ని 100 పేపర్లు వస్తే మరి పేపర్లన్నీ తీసుకొని అక్కడికి పైకి వెళ్ళి మనం మాట్లాడితే ఖచ్చితంగా పనులు అవుతాయి. ఇక్కడ కూర్చొని మనం మాట్లాడితే పనులు కావు. అట్లాగే సంజయ్ అన్న వారంలో 5-6 రోజులు హైదరాబాద్ వెళ్ళి మన జగిత్యాల నియోజకవర్గానికి ఎన్ని పనులు ఉన్నాయి, ఎన్ని పనులు కావాలి, ఎన్ని నిధులు కావాలి ప్రతి ఒక్కటి శాంక్షన్ చేయించుకొచ్చి మరి ఇవన్నీ పనులు చేస్తేనే ఈరోజు మనం ఇంత ఈరోజు ఎంతమంది అయితే ఆనాడు ఓట్లేసి గెలిపించారో ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటున్న సంజయ్ అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇట్లాగే ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తూ ఉండాలి, మమ్మల్ని ఇట్లాగే పుష్ చేస్తూ మమ్మల్ని ఇట్లాగే ప్రోత్సహిస్తూ ఇలాగే మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సంజయ్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కాలనీ వాసులకు కానీ సంజయ్ అన్నకు కానీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గోవిందపల్లె అంటే ఒకప్పుడు పల్లె, మోతేకు హ్యామ్లెట్. మొదటి నుంచి కూడా మోతే గ్రామంలో దాదాపు ఒక 40-50 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్న ఆ కుటుంబంతో మాకు అత్యంత అనుబంధం. అట్లనే ఉప సర్పంచ్ ఉన్న లింగారెడ్డి గారు కూడా పెదనాడ పెట్రోల్ పంప్ అవన్నీ చూస్తుండే కాబట్టి మొన్ననే రాజశేఖర్ చనిపోయాడు. ఆ కుటుంబంతో కూడా చాలా పరిచయం చిన్నప్పటిలో. ఇది ఒక పల్లె, ఎడ్ల బండ్లు పోయే రోడ్లు. అటువంటిది జగిత్యాల పట్టణం కలిసి మొత్తం ఇరుకుగా అయిపోయింది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అట్లనే జగిత్యాలకు ఆపకపోతే శంకులపల్లె, అత్తిపనపేట కింద ఆమ్లెట్ కానీ కలిసిపోయింది. దరూరు పూర్తిగా కలిసిపోయింది. మరి అటువంటి సందర్భంలో జగిత్యాల నడి బొడ్డున గడియారం కాడ ఇంతకుముందు సతీష్ అన్న అన్నట్టు 10 ఏళ్ళు తక్కువ చేసుకున్నాడు. 60 ఏళ్ళ కిందనే మా పరిచయం. ఎందుకంటే అప్పటికెళ్ళి నాకు 2 ఏళ్ళు వచ్చినాయి, తనకు 4 ఏళ్ళు వచ్చినాయి. చెడ్డ వేసుకొని కానీ తిరుగు 60 ఏళ్ళ పరిచయం. మా తమ్ముడు నేను క్లాస్మేట్లు. వారి కుటుంబం మా తండ్రి మా నాన్న అన్నమాట, అంటే కొత్తది కాదు. అట్లనే ఈ మోతేవాకు నాకు అనుబంధం. ఈ మోతేవా ఏడుకెళ్ళి వస్తుంది, అంతర్గామ దగ్గరికి వెళ్ళి చాలా దరూరు వాక్యలు వస్తుంది. అంతర్గామలో భూమి కాదు, దరూరు పక్కకు కూడా ఇలా కుమార్ సరదా కనబడతారు. 10 ఎకరాలు ఉండే మాకు, 1 కాదు 2 ఎకరాలు. బ్రహ్మాండమైన మామిడి తోట ఉండే. ఈ ఏరియాలో ఊళ్ళకి లేకుండా అటువంటి మామిడి తోట. చిన్నప్పుడు పోయి అక్కడ ఆడుకుంది, చెలువల నీళ్ళు తాగుడు. అట్లాంటిది ఇలా మురిగి కాలువ అయిపోయింది అక్కడి నుంచి ఇక్కడ వరకు. అయితే ఈ పరిస్థితి ఒక్క జైత్యాలనే కాదు, నేను ఇక్కడ నిందిస్తాను. ఇవాళ దాదాపు 150 మంది సభ్యులు ఉన్నారు, ఇప్పుడు 40-50 మంది ఉన్నారు. మీరు 50 మంది అంటే ఇంటూ 100 అంటే 5,000 మందికి సమానం. 150 మంది ఇంటూ 100 అంటే 15,000 మందికి సమానం. వీరందరూ కూడా విద్యావంతులు, సమాజంలో అత్యంత గౌరవం ఉన్న వాళ్ళు. మా జలంధర్ అన్న లాంటి వాళ్ళు ఒక మండల స్థాయి నాయకులు, జిల్లాలో అన్ని వర్గాల నాయకులతో సంబంధం ఉన్న జలంధర్ అని ఇక్కడ ఉన్నాడు. ప్రముఖ వ్యాపారత్త కూడా రాయచంద్ర ఉన్నాడు. పెద్దలు హనుమాన్లు గారు వాళ్ళందరూ ఉన్నారు. ఇంతకుముందే టీచర్లు వచ్చి నాకు ఇచ్చారు, వాళ్ళందరూ కూడా విద్యావంతులు పేరు. మరి ఇవాళ ఈ పరిస్థితి ఏంటి?
చాలా చోట్ల జరుగుతుంది. అంతరైతుంది కదా మనం చేద్దామంటే హైదరాబాద్ జైడ్రారావు అన్నట్టు మళ్ళీ ఇక్కడ వస్తే మళ్ళీ అట్లా అంటాం. కానీ నేను ఇవాళ చెప్తలేను, నేను రాజకీయాలకు వచ్చినట్టుగా ఓడిపోయినప్పటికీ కూడా చెప్తున్నా, మన దగ్గర నాశనం అవుతున్నది, లేవుంటుంటలేవు, సరిగా పట్టించుకుంటలేరు అని చెప్పి చాలాసార్లు చెప్పాను. నేను ఇవాళ వయసులో చాలా చిన్నదైన వాసవి జైత్యాల పుట్టిన బిడ్డ. జైత్యాల చుట్టుపక్కల గ్రామాలు ఇప్పుడు ఆమె చేతులు. జైత్యాల బాగుండాలంటే వారి నిజాయితీ ఉండాలి, వారి కింద సెక్రటరీ నిజాయితీ ఉండాలి, కింద నాయకులు నిజాయితీ ఉండాలి. అదేవిధంగా లేఅవుట్లు పెట్టేటోళ్ళు కూడా సమాజం గురించి కూడా ఆలోచన చేయాలి. ఎస్ చేయాలి. నేను మాత్రమే కానీ ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తినలే. ఇంట్లో కూడా కోట్ల రూపాయలు సంపాదించేస్తుండే నేను అనుకుంటే. ఈ 10 ఏళ్లలో కోట్ల రూపాయలు సంపాదించేస్తుండే. జగిత్యాల పట్టణం 10 ఏళ్లలో చుట్టుపక్కల అన్ని లేఅవుట్లని, అన్ని అపార్ట్మెంట్లని, ఏ ఒక్క అపార్ట్మెంట్ ఎవరు కడుతుండో కూడా చూసుకోలేదు. ఇక ఆ ప్రాంత అధికారులే కావచ్చు, నాయకులే కావచ్చు, అది ఏ పార్టీ ఉన్నా కానీ ఏం చేసాడో అది వాళ్ళ పాపం వాళ్ళకే పోతుంది. అంతే తప్ప ఎందులో కూడా భాగస్వామ్యం కాలేదు. ఎప్పుడైనా వస్తే కూడా ఇది కరెక్ట్ కాదు అని కూడా చెప్పిన. కాదు అంటే ఓటు పోతుందని నేను ఆలోచన చేయలేదు. ఇంక్లూడింగ్ ఈ ఏరియా ప్రాంత వాస్తువులు కూడా. ఈ ప్రాంత వాస్తువులు గట్టిగా మాట్లాడితే మా ఆడబిడ్డలు బాధపడరు ఉన్నారు. నేనన్నా కరెక్టే, మీరు అంటున్నారు, ఇయ్యాలంటున్నారు సతీష్ అన్న తెలుగులో ఓటు, లేకపోతే ఈ ప్లాట్లు పెట్టినాడు ఏం చేసి, కట్టినాడు ఏం చేసి. నిన్న మొన్న ధరూరులో ఒక కాలనీవాసులు వచ్చింది, ప్లాట్లు పెట్టిన మిత్రుడు మంచి బ్రోషర్ కొట్టించాడు, మీకు రోడ్లు డ్రైన్లు వేయించబడున్నాయి. అది పట్టుకొని వచ్చారు. చేయించినప్పుడు మన భోజనం పెడితే కూడా వాళ్ళ బిడ్డ ఫంక్షన్ ఏదో ఉండే పోయి కూడా వచ్చారు. కానీ ఆశీర్వాదమే పెద్దోళ్ళ లెక్క. చట్టం కొద్దిగా ఆలోచన చేయాలి. మరి ఈ రకంగా ఈ పట్టణంలో ఒక చోట కాదు అంతటి ఉన్నది. కానీ ఎక్కడో ఒక దగ్గర మార్పు అనేది షురు కావాలి. పూర్వకాలం గాంధీనగర్ చూడరు మీరు. నేను పుట్టక ముందు 60 ఏళ్ళ కింద ఎంత మంచి లేఅవుట్ ఉందో చూసి రాపారు ఒకసారి. నిజామాబాద్ రోడ్ మళ్ళీ నేను మొన్న రోడ్డు పెద్దగా చేయించిన. అదేవిధంగా ఈ గాంధీనగర్ వాళ్ళు చేసినట్టు నా కుటుంబం పేరు వస్తుంది. అప్పుడు నాయకులు కాబట్టి ఆ పేరు చెప్పాను. రాజేశ్వర గౌడ్ గారు మంత్రి ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీ ఎందుకు పెట్టిరు పెద్ద రోడ్డు. ఆఖరిగా సంతోషంగా చూడరు. అది ఎందుకో అప్పుడు అది ఆ భూస్వామి మా నాన్నకు అప్పైపోయింది. సో కొద్దిగా రోడ్డు. కానీ ఇవాళ మనం అప్పుడు కార్లు లేవు, ట్రాక్టర్లు లేవు. ఇప్పుడు ఇంటింటి కారు రోడ్లు చిన్న చేస్తాం. దయచేసి ఏంటంటే యూఆర్డిపి ఎఫ్ఐ గైడ్లైన్స్ అని, ఎందుకంటే అందరూ కూడా విద్యావంతులు. అర్బన్ రోడ్ది వీటిది ఒక గైడ్లైన్. దాని ప్రకారం పట్టణం ఉండాలి, మాస్టర్ ప్లాన్ చేద్దామంటే నన్ను చుక్కలు చూపెట్టారు. లొల్లి కానీ అర్థం చేసుకున్నారు. మళ్ళా ఎన్ని గ్రామాలలో ధర్నాలు అడిగా అన్ని గ్రామాలలో మళ్ళీ నాకే ఓట్లొచ్చు, అన్ని గ్రామాలలో మేము అటచ్చు. కొందరు రాజకీయ నాయకులు ఓట్ల కోసమో లేకపోతే కొన్ని పైసల కోసమో కొద్దిమంది త్యాగం చేయాల్సి వస్తుంది. భూములు అంతరావకెళ్ళి కెనాలు వస్తే మాది 24 ఎకరాలు పోతే కెనాలు దాటి అప్పుడు ఎంతో మంది వేల మంది ఇచ్చారు. పేదవాళ్ళు మనకి ఎకరం ఉంటే ఎకరం పోయింది. ఎక్కడో ఒక దగ్గర మనం త్యాగం చేయాలి. కానీ ముందర తంతెల రోడ్డు మీదకి వస్తాం, వెనుకకి రామంటాం. మా సత్యం నెత్తంతా కొట్టుకుంటాడు. ఆయనైతే షటర్లు వెనుకగా పెట్టుకున్నాడు, నేను చూసిన. కాబట్టి ఇవాళ పట్టణం బాగుండాలంటే ఆలోచన చేయాలి. నవీన్ వచ్చేసరికి జ్ఞాపకం వచ్చింది. అడగలి మా చుక్కల కౌన్సిలర్ గారు వచ్చింది. వారి ప్రాంతం మొత్తం స్కూల్ జోన్ అని ఉండే, ఎవరికి పర్మిషన్ లేదు. కొన్ని వందల ఇల్లు కట్టుకున్నారు. ఆ తమ్ముడు కావచ్చు మన ఇక్కడ గాయత్రి బ్యాంక్ ఇప్పుడు కట్టింది. జాగా కొనుక్కొని అన్ని పైసలు ఉన్న బ్యాంక్ వాళ్ళ దగ్గర వినాలేదు. దయచేసి బ్యాంకు కట్టలేకపోయాడు. ఎందుకు కట్టలేకపోయాడు? పర్మిషన్ రాదు. మరి పక్కకు అందరు కట్టింది కాబట్టి పర్మిషన్ లెక్క కట్టింది. వాళ్ళకి దండం పెట్టాలి, వాళ్ళకి పైసలు చేయాలి. కథం తరకుని మాఫ్. ఏమైంది? ఇప్పుడు ఆటోలు పోయి సందులాడ దాని వెనకాల చూడు, ఆటోలు పోవు. మొన్న పోయి రోడ్ ఎత్తాను మోరేగడ కరెంట్ స్తంభం ఎక్కడ. ఇవాళ నేను కొంచెం మాట్లాడాలని నిర్ణయించుకొని వచ్చింది. ఎందుకంటే ఈ ప్రాంత ఆడబిడ్డలు వచ్చినా నాకు కొంచెం కోపం వచ్చింది. గుడాలు రాయసం అనేది కూడా కోపానికి వచ్చింది. చాలా చోట్ల వచ్చింది. ఓట్లని ఆలోచించలేదు.
మరి అయినా ప్రజలు ఇవాళ జగిత్యాల 89 వార్డులు 89 వార్డుల నాకే మెజార్టీ ఇచ్చింది. మాస్టర్ ప్లాన్ అంతా ఎంత లేదు, మీరు ఎంత పేపర్లు చూసి మా ఛానళ్ళలో తప్పలే వాళ్ళకు. రోడ్ల మీద నర్సింగాపురంలో మా మల్లిటిని మనసు వాటర్ ఇచ్చలేదు, పాయ మొత్తం ముస్తే, కానీ అన్ని గ్రామాలలో మెజార్టీ వచ్చింది. మరి ఎప్పుడో ఒకసారి మార్పు అనేది రాకపోతే ఈ పట్టణం ఏం కావాలి? నా కుటుంబం వరకు అయితే అసలు ఎవ్వరు నా తర్వాత ఇక్కడ ఉండటం లేదు. నేనంటే నేను కదా, నా పెద్దబాబులు చిన్నబాబు నాకు తెలిసినంత వరకు అయితే నాతో లాస్ట్ మా పిల్లలు మీకు తెలుసు కదా, పెట్రోల్ పంప్ కూడా ఇలా కాబట్టి ఇవి ఉన్నాయి. సో ఇవన్నీ నిందించుకుంటూ వీడికెళ్ళి ఈ 30 లక్షల సిమెంట్ రోడ్డు గ్రూప్ చేసుకుని ప్రయత్నందుకు నేను రాలేదు. ఎస్, దీనికి ఒక మార్గం చూడాలి. మార్గాలు చూడాలంటే మీ సహకారం కూడా కావాలి. మరి మోతే చెరువు అనేది ఒక పవిత్రమైన చెరువు. ఈ పక్కకు మంచో చెడో గంగమ్మ గుడి అంటే గంగమ్మ చెరువు మీద భక్తులు కట్టుకోవాలి. ఆ మా అష్టలక్ష్మి గుడి కూడా గుళ్ళనే కట్టారు, తప్పది. ఇలా చెప్తాం, ఎన్నోసార్లు పూజలు చేసుకుంటాం. అదికు గంగమ్మ గుడి ఉంటుంది. ఇవాళ ఏమవుతుంది, నీళ్ళని అలా పోతున్నాయి. రోజు దేవుళ్ళ మొక్కుతాం, అటు అది ఇటు ఇది గుడి. మరి దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరువులను కూడా పునరుద్ధరించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న దాంట్లో భాగంగా మోతే చెరువు పునరుజ్జీవం కోసం రిజ్యువెనేషన్ ఆఫ్ మోతే ట్యాంకు 2 కోట్ల పైన మంజూరైనాయని చెప్పి సందర్భంగా రిజ్యువెనేషన్ ఆఫ్ మోతే ట్యాంక్. మరి ఏం చేయాలి? దయచేసి వాగొడ్డుకు నద్దినాలని ఉంటుంది, అందరూ తెలవాలని చెప్తా ఉన్నారు. వాగొడ్డు దానికి మనకుండా దరూరు వాగొడ్డుకు 10 ఎకరాలు ఉండే, 10 ఎకరాలలో ఎకరం నద్దినాలు ఉంటుంది, వ్యవసాయం చేసుకున్నారు, బిల్డింగ్లు కట్టే హక్కు ఉండదు. చెరువుల పట్టాలు ఉంటాయి, అంతర్గామ చెరువులో నాకు 6 ఎకరాలు తీయాలంటే కూడా, కానీ నేను బంగ్లా కట్టరాదు. ఆ చెరువు స్వరూపం మార్చకుండా వ్యవసాయం చేసుకోవచ్చు ఎండాకాలం తేలితే. ఇది మనం ఇవన్నీ మార్చి పాడి చేసి రేపటి నాడు నేను ఇవాళ చెప్తా ఉన్నా, గౌరవనీయులు కలెక్టర్ రవినాయక్ గారు ఉన్న సందర్భంలో మోతే చెరువు దగ్గర మోరి కడదాం అంటే మాకు ఎంతో కష్టమైతే వారిని తీసుకొని పోయినా. ఇవాళ మా ఇలిగేటర్ సార్ అంటే మంచిగా ఉంటుంది, తను మేము క్లాస్మేట్లో అందాం చైర్మన్. మొత్తం మురికి నీళ్ళు వచ్చి ఆ వీటి బజార్ హై స్కూల్ దగ్గర అయిపోయి కలెక్టర్ గారు మేము పోయి మాట్లాడి పక్కకెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ చెరువు కట్ట పక్కకెళ్ళి నాల కడదాం మోరి కడదాం అంటే అబ్జెక్షన్ సర్వే చేయించి చెరువు పక్కకు ఖచ్చితంగా మనకు రకరకాల జోన్లు ఉంటాయి, ఎఫ్టీఎల్ అని కావచ్చు, బఫర్ జోన్ కావచ్చు, మోరి కట్టేసి అవతలకి వేసాం. కేదార్ సమీర్ ఇప్పుడు ఐడియాల కౌన్సిలర్ వాళ్ళు ఉంటారు. మరి ఇవాళ ఇక్కడ కూడా ఆ పక్కకు ఈ పక్కకు ఒక మోరి కట్టుకోవాలి ఖచ్చితంగా. కడితేనే అప్పుడే మన నీళ్ళు అలాగో కట్టాలంటే ఆ ప్రాంతాన్ని ఇచ్చిపెట్టాలి. దయచేసి ఏంటంటే అందరూ విద్యావంతులు కాబట్టి నేను ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, చాలా స్పష్టంగా చెప్తున్నా. లేకపోతే ఏమవుతుందంటే తమ్ముడు నవీన్ కౌన్సిలర్ ఉన్నాడు, 40 ఏళ్ళకి పర్మిషన్ లేక 400 ఇళ్ళు కట్టిండ్రు, ఎవరికి లోన్ లేదు, అమ్ముకుందామంటే సగం ధర. అట్లా చాలా ఉన్నాయి. పొడాల గార్డెన్ ముందట, వీకేబీ ముందట, డిగ్రీ కాలేజ్ దగ్గర 14 జోన్లు మార్చిన, 126 సర్వే నెంబర్లు జగిత్యాల పట్టణంలో చిన్న తప్పు లేకుండా మార్చిపించిన. ఇలా వాళ్ళందరూ బాజాబ్తా పర్మిషన్ తీసుకొని గాయత్రి బ్యాంకు లెక్క కట్టుకుంటున్నారు, బ్యాంకు లోన్ వస్తున్నారు. పాత వాటికి పర్మిషన్ లేవు, ఇచ్చి నటించి రాజు నెంబర్ ఇచ్చారు. మోతే శివారు పర్మిషన్ మోతేది, ఓట్లు మున్సిపాలిటీలో. ఇక విచిత్రం 9 ఫీట్ల రోడ్ల సాయిబాబా గుడి ముందట ఎదురున్న సందులలో 9 ఫీట్ల రోడ్ల 9 ఫీట్ల సందులో ఏం రోడ్ వేస్తాం, ఏం మోరి కడతాం. మొన్న చూసిన కొన్ని గ్రామాల లక్ష్మీపూర్లో స్వచ్ఛందంగా ఇంత పెద్ద రోడ్డు వెడల్పు వేసుకుంటే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద లక్ష్మీపూర్ రోడ్ నుంచి గొల్లపల్లి రోడ్ నుంచి ధర్మపూర్ రోడ్డు కలిపేసాం ఇవాళ. కాబట్టి విద్యావంతులమైన ఇక్కడున్న మిత్రులను కోరుతానా, రేపటి నాడు ఎవ్వరు మీ మిత్రులు ప్లాట్లు కొనుక్కున్నా అయిపోయింది. అసలు దానికి మోడుందా లేకుంటే ఏంది పరిస్థితి ఆలోచించాలి. వాసవి మేడం కొడివేలకెళ్ళి వచ్చింది, అక్కడ ఎందుకు అక్కడ రకరకాల కారణాలు మరి నేను చెప్పినా మరి
ఆడికి లక్ష్యం నా జైత్యాల అయితే జాగ్రత్త అని చెప్పి అలా జైత్యాల చుట్టాలు దోస్తులు బాగా. కానీ నేను ఒకటి చెప్తున్నా, కొడిమేళలో మా జలంధర్ బైక్కి సతీష్ నాకు తెలుసు, ఒక బ్రహ్మాండమైన అఫీషియల్ లేఅవుట్ చేసి పార్టీ పెట్టినా లేదమ్మా? కొడిమేళ లేఅవుట్ ఉందా? అయిందా? చూసినావా? నువ్వే ఇచ్చినావా పర్మిషన్? అది కాదు, ఇంకోటి అఫీషియల్ ఒకటి వచ్చిందా? మనోహర్ అది అఫీషియల్ అయిందా? అక్కడ ఇక్కడ ఒకటే ఉందా? చూసావు? కనబడ్డదా? మరి కొడవేల కాడ కనబడ్డా, జైత్యాలు ఎందుకు కనబడలే? ఎందుకు ఆబ్జెక్షన్ చేస్తారు? నేను నిన్ను ట్రాన్స్ఫర్ చేయించాను, నువ్వు ఆబ్జెక్షన్ చేస్తాను. నేను నీకు కావాల్సిన సన్మానం చేస్తాను బరాబర్. రూల్ ప్రకారం పోతే నీకు సన్మానం చేస్తాను. ఎందుకంటే నాకు ఎక్కడ ఎవరితో ఆలోచించబడాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి ఏంటంటే ఇక్కడున్న మిత్రులు కోరుతున్నా, తప్పకుండా అభివృద్ధిలో మేము వెనక్కి ఉంటాం. మొన్న R&B రోడ్ల వర్క్లో ప్రపోజల్ ఇవ్వమంటే ఫస్ట్ మన బ్రిడ్జ్కే 4.5 కోట్లకు ఇచ్చినామని చెప్పి, ఎందుకంటే దీని ప్రాధాన్యత నాకు తెలుసు. సో మిగిలిన కొన్ని రోడ్లలో అన్నారు చేద్దాం, తప్పకుండా చేసుకుంటూ పోదాం. ఉన్నాయని ఊళ్ళు కూడా భూకంపం అవుతుంది జైత్యాలు ఇల్లీగల్ ఉంటే. కానీ ముందన్నా మనం మంచిగా చేసుకోవాలి. దయచేసి అందుకోసం ఏంటంటే ఈ సందర్భంలో మరీ మా పత్రికా మిత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న విద్యావంతులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కాబట్టి నేను ఒక్కళ్ళే ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మధ్యలో ఉన్నారు. కాబట్టి ఒకవైపు అభివృద్ధి చేసుకున్నాం ఖచ్చితంగా, ఒకవైపు సహకారం కూడా ఉండాలి. రెండు ఉండాలి. రెండు ఉన్నప్పుడే మన లోపల మార్పు వస్తుంది, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భాలు తెలియజేస్తూ, కట్టెల వీరవతి సీను మా సీన్ వచ్చారు. టెంపుల్ కూడా అది తలలోనే నిల్లు కూడా మళ్ళీ కొన్ని ఇస్తాం, ఆంజనేయ స్వామి గుడి అక్కడ, అది కూడా తెలియజేస్తూ నన్ను ఇంత మంచిగా స్వాగతించి ఆదరించినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముగించే ముందు సతీష్ అన్నని అడిగినా, మరి మాట్లాడతావా? రాజకీయంలో రకరకాలు మాట్లాడతారు, ఎందుకంటే వారు సీనియర్ నాయకులు, నేను కూడా అత్యంత సీనియర్ రాజకీయ కుటుంబాలకు వచ్చిన. కానీ జగిత్యాల ప్రజల మనోభావాలు నాకు తెలియక రాలేదు. ఇలా మీడియా ద్వారా చెప్తున్నా, జగిత్యాల ప్రజలు 2009కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎత్తలేరు. 9లో చాలా తక్కువ వేసింది జగిత్యాల పట్టణ ప్రజలు. పట్టణంలో నేను ఓడిపోయినాడు కూడా తక్కువ వేసారు. 18లో అయితే ఇంకా తక్కువ వేసింది, 23లో కూడా తక్కువ వేసారు. మొన్న 24లో బొడాబొడి, ఎందుకంటే బీజేపీ అభ్యర్థి ఇక్కడ కాదు ఎక్కువ కాబట్టి బొడాబొడి. మరి అయినా నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎందుకు పనిచేస్తున్నావు అని కొందరు ముక్కు మీద వేసుకోవచ్చు, లేదా అనవసరంగా మాట్లాడుతున్నారు. దీంట్లో కొంత మన ప్రజల భాగస్వామ్యం ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతం ఇక బాగా డేంజర్ ఉన్నది. రేపటి నాడు గుర్రపు డెక్క చింతకుంట చెరువులు ఎట్లా పెరిగిందో, ముప్పాల చెట్లు ఎవరైతే ఈడికలు పెడితే మోతే గంగమ్మ గుడి దాకా పోతుంది. ఇక తస్మాత్ జాగ్రత్త శంకర్ అని చెప్తా ఉన్నా ఈ విషయాన్ని ఉన్నది విన్నారా. మళ్ళీ ఈటికెళ్ళి ఈడ నవదుర్గ సేవా సమితి గుడి దానికి వస్తుంది, ఎందుకంటే ఆడదానిక FTAలే ఉన్నది. ఎందుకు పెరుగుతుంది గుర్రపు డెక్క? స్వచ్ఛమైన నీళ్ళు పెరగదు, అలా కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. చెట్లు ఏం చేస్తాయి? గలీజ్ గాలి పీల్చుకుంటాయి, మంచి గాలి ఇస్తాయి. మనం ఎప్పుడైతే గలీజ్ నీరు అలా వదులుతామో గలీజ్ గాలి వస్తుంది, చెట్లు పెరుగుతాయి. సింపుల్. అది ఇయ్యాలనుకున్న మంచి మంచి పెద్ద మనుషులు ముప్పాల చెరువులో మేము గంటగట్టి ఈత కొడడం వాళ్ళు ఇలా చేపలు పట్టే పరిస్థితులు. అది అందులో చేపలు తీసుకొచ్చి అమ్మినామని మార్కెట్ వెళ్తే ముప్పాల చెరువు అంటే కొనేటోళ్ళు లేవు. జగిత్యాల అక్కడ శంకర్ ఉన్నాడు, అడుగురు ఆ శంకర్ ఉన్నాడు, అడుగు ఏమన్నా లేవు విషయం. కానీ డ్యామేజ్ అయిపోయింది, పేరు వచ్చింది. సో మత్స్య సంపద దెబ్బతింటుంది, ఉపాధి దెబ్బతింటుంది, పంటలు దెబ్బతింటున్నాయి, నీరు కాలుష్యం అవుతుంది. ఇవన్నీ చేసే హక్కు మనకు ఎవరిచ్చారా? ఆ భగవంతుడు మనం సృష్టిలో ఒక భాగం. ఆ సృష్టిలో భాగమే నీరు కాదా? ఆ సృష్టిలో భాగమే గాలి కాదా? అలాంటి గాలి వాయుదేవుడు అంటాం, ఇంకా భూమిని భూమాత అంటాం. ఇటు ప్లాస్టిక్ వారేసి కాలుష్యం చేసి నీరు చేసే హక్కు మనకు సృష్టిలో ఒక చిన్న శివత భాగం మానవునికి ఓడించాడు. మన మానవ తప్పిదం కదా ఇవాళ అన్నిటికీ కారణం. నిన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? దేశానికి రాజధాని అయిన ఢిల్లీ ఇవాళ అత్యంత కాలుష్యమైన నగరంగా, ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన 15 నగరాలలో 5 నగరాలు భారతదేశంలో అలా ఢిల్లీ ఒకటి. రేపటి నాడు జగిత్యాల ఈ వాగులు ముప్పాల చెరువు, చింతకుంట చెరువు, కల్లపూల చెరువు ఇవన్నీ దెబ్బతింటే
అనుభవించాల్సింది, నష్టపోవాల్సింది జగిత్యాలలో ఉండబోయే మన సంపద కాదా, భావితరాలు కాదా? ఒక్క సంపద పెంచి ప్లాట్లు కూడా అయిపోయినాయి మనం. థ్యాంక్ యూ అనండి.